అండి, అరహాయన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన కర్రీ తలకాయ కర్రీ అండి. అంటే మేకపోతు తలకాయ కర్రీ. ఇది ఎలా చేస్తానో మీరు చూడండి. ముందుగా కొంచెం నూనె వేసుకోండి. తలకాయ కర్రీలో నూనె వేడయ్యాక నేను కుక్కర్లో చేస్తున్నాను. టమాటా వేసుకోండి. ఇట్లా చేసుకొని వేసుకోండి. ఒక స్పూన్ పసుపు, శుభ్రంగా చేసిన తలకాయ మాంసం అండి. ఇది మేకపోతు తలకాయ. మొత్తాన్ని ఇలా వేసేసి మంచిగా కలుపుకోండి. ఈ వాటర్ అంతా ఇనిగి మళ్ళీ మనం నూనె పైకి తేలినప్పుడు మూత పెట్టుకోండి. అప్పుడు తీసి అల్లం వేసుకోవచ్చు. కాస్త మగ్గింది కదా, అల్లం వేసుకోండి. అల్లం వేసి మంచిగా కలుపుకోండి. ఆయిల్ పైకి వచ్చింది కాబట్టి కారం వేసుకుందాం. ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటా కారం. నూనె ఉప్పు 2 నిమిషాల నుంచి మనం వాటర్ వేసుకుందాం. మూత పెట్టేసుకోండి. కొంచెం కలుపుకొని నూనె పైకి వచ్చేసిందిగా ఉప్పు కారం అన్నీ వేసినాక వాటర్ వేసుకోవాలా. ఇది ముదురు తలకాయ కూర, అందుకోసం ఇన్ని వాటర్ పడుతుంది. ఇప్పుడు కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చూసారా, కూర దగ్గరకు పడిపోయింది. ధనియాలు, లవంగా, ఇలాచి. ఇప్పుడు పులుసు చూసారా దగ్గరకు పడిపోయింది. ఇప్పుడు మసాలా వేసుకుందాం. ధనియాలు, లవంగా, యాలుక్కాయ, దాల్చిన చెక్క అన్నీ కలిపి నూరిన మసాలా అండి ఇది. ఇలా వేసుకుని నూనె కొంచెం ఒక 5 నిమిషాలు ఉంచుకొని దగ్గరికి అయిన తర్వాత పని చేసుకొని మూత వేసుకోండి. మసాలా స్మెల్ పోద్ది. ఇలా ఉండాలంటే చిక్కగా ఉండాలా. ఇప్పుడు తలకాయ కూరలో మనకు మెయిన్గా పులుసే కాబట్టి ఈ పులుసు ఇలా ఉండాలి. ఈ కంటెస్టెంట్ వచ్చిన తర్వాత బంద్ చేసుకోండి. మూత వేసుకొని స్టవ్ బంద్ చేసుకోండి. అయాన్ ఛానల్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.